హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీ సచివాలయం 1 నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ సచివాలయానికి శంకుస్థాపన చేసి అర్ధాంతరంగా వదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పునాదులు వేసేసి జస్ట్ వేసేసి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. అందులో భాగంగా దీని మీద 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కింద గ్రామ సచివాలయం, అట్లాగే పైన కాన్స్టిట్యూన్సీ విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే P4తో కలిపి ఒక బిల్డింగ్ 10 లక్షల రూపాయలు అయింది. పైన 2 కూడా ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యూన్సీలో నాకు 7 స్టాఫ్ను ఇవ్వడం జరిగింది. ఆ 7 స్టాఫ్తో కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి సమస్యని గుర్తించిన సమస్యకి పరిష్కారం ఎత్తగడం. అది అన్ని రకాలుగా ఒక్కోసారి నిధుల పరంగా అవ్వచ్చు, ఒక్కొక్కసారి విధుల పరంగా అవ్వచ్చు. ఒకసారి విధులతోటి సరే ఆ సమస్యలు పరిష్కారం అయిపోతాయి, ఒక్కోసారి నిధులు అవసరం అవుతూ ఉంటాయి. అటువంటివన్నీ గుర్తించి వాళ్ళు నా దృష్టిలో పెడతా ఉంటే నేను దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దానికి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. వీళ్ళ యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా మరి వేరే కాన్స్టిట్యున్సీలో చేశారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఈవేళ దాకా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి వాళ్ళకి 30 కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ 1110 కోట్లు దాన్ని పక్కన పెడితే ఈ రమణయ్యపేట గ్రామానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేకత విధానాలను విడనాడాలని, కార్మికులకు కనీస జీతం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో ముట్టడి కార్యక్రమంలో భాగంగా ప్రచార జాతర నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి. ఇప్పుడు తాడికొండ మండలం ఆటో కార్మిక సంఘ నాయకులు జగజ్జనరావు గారు మాట్లాడతారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర జరుగుతుంది. దీంతో భాగంగా ఈ రోజున తాడికొండ రావడం జరిగింది. ఈ యొక్క CITU ముఖ్య ఉద్దేశం వాళ్ళ డిమాండ్లు శ్రమ చేస్తున్న వారికి 8 గంటల పనిదినం ఉండాలని, అదేవిధంగా రోజువారీ వేతనం గతంలో ప్రభుత్వం చెప్పిన ప్రకారం రోజుకి 600 ఉండాలి.
ఇప్పుడు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ఇప్పుడు డిమాండ్ 26,000 నెలకి జీతం ఉండాలి. అంతకుముందు 18,000 అని చెప్పి ప్రభుత్వం చెప్పిన ప్రకారమే. ఇవాళ 26,000 అంటే రోజుకు వచ్చేసి 870 రూపాయలు సుమారు. ఇవాళ పెంచిన ఖర్చులు ఇవన్నీ లెక్కలు వేసుకుంటే మన కుటుంబం జరగాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంది. ఈ 7,800 కూడా చదువులు కానీ కుటుంబం ఈ నిత్యావసర వస్తువులు కానీ సరిపోయే పరిస్థితి కనపడుతుంది. అందుకని ఒకవైపు శ్రమ చేసే కార్మికులు అంటే అది అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నివాస ముట్టడి ప్రయత్నాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి విదేశీ శక్తుల తొక్కులారా, దేశమాతను అవరోధపరిచిన వారికి వెంటనే ఉరి తీయాలి. దేశమాతను అవరోధపరిచిన వెంటనే ఉరి తీయాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. లేపాలంటే అప్లికేషన్ ఇవన్నీ లేపాలి. నీకు తెలియదా? భారత్ మాతా కీ జై. దేశంలో ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయం, డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద గురువారం సందడి నెలకొంది. పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపునకు తరలిస్తున్న కుంకి ఏనుగులు జయంత్, అభిమన్యు మంగళగిరికి చేరుకోగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికి ప్రత్యేకంగా ఆహారం అందించారు. అనంతరం కుంకి ఏనుగులు తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. చిత్తూరు నగరంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు చేరికల్లో పాల్గొన్నవారు తెలిపారు. చిత్తూరు అభివృద్ధి పట్ల ఆకర్షితుడై ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేరుతున్నందుకు వినోద్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా 16వ వార్డు తరఫున యువతందరూ ముందుకొచ్చి మేమే చేద్దామని గంజూరు బాలాజీని, అంటే రాజేశ్వరుని అడిగి ఒకసారి మాట్లాడి అన్నతో మాట్లాడండి, ఒకసారి మేము పార్టీలో చేరాలనుకుంటున్నాము. ఈ అభివృద్ధి అనేది అందరికీ అవసరమే. చిత్తూరులో చాలా రోజుల నుంచి అభివృద్ధి లేకుండా ఉండడానికి అభివృద్ధి అనేది టీడీపీ పార్టీ ద్వారా జరగడం చాలా సంతోషం అనేది తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇస్తారు.
తెలుగుదేశం పార్టీలో చేరాలని అన్నగారు ఉద్దేశం అంటే బాలాజీ అన్న కూడా నాకు ఎన్నో హామీలు ఇచ్చినారు, అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చినారు. అన్నగారు ఉద్దేశం నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడి వీధిలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరై ట్రస్ట్ బోర్డు చైర్మన్ హరిబాబు, సభ్యులు షణ్ముఖం, సుధాకర్ గురుకుల్తో పాటు ఇతర సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చిత్తూరులో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు. శుక్రవారం తెదేపా తీర్థం పుచ్చుకున్న 100 మంది వైకాపా నాయకులు, యువత, కార్యకర్తలు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వం కూటమి ప్రభుత్వంపై నమ్మకంలో తెదేపా కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మరియు తెలుగుదేశం నాయకులు. కూటమి ప్రభుత్వంలో చేరాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ కూటమి నాయకుల తరఫున, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళలో మొదటి 17వ డివిజన్కి సంబంధించిన అశోక్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బలంగా స్వాగతం పలుకుతున్నాం. మీ యొక్క హర్షధ్వానాలతో వారిని స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం రాజ్యాంగ రక్షణ దళ్ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద
నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మన ఢిల్లీలో నీట్ యూజీ నేషనల్ ఎలిజిబుల్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పైగా లీక్ అయింది. అదేవిధంగా 2024లో లీక్ అయింది. అదేవిధంగా 2026లో లీక్ అయింది. లీక్ అయిన తర్వాత ఎవరైతే ఈ విద్యాశాఖ మంత్రి ఉన్నారో వారిని రాజీనామా చేయాలని చెప్పి ఈ దేశ విద్యార్థులు మొత్తం కూడా ఏకమై గలమెత్తింది. ఈ లీక్ వలన చాలా మంది ఉజ్వల భవిష్యత్తున్న స్టూడెంట్స్, డాక్టర్లుగా పోయే స్టూడెంట్స్ 14 మందికి పైన ఆత్మహత్య చేసుకున్నారు, ఒత్తిడిలోనై. ఈ దేశ ప్రధానికి ఫేక్ డిగ్రీ పెట్టుకొని ఆయన పోటీ చేశాడు కాబట్టి ఆయనకు తెలియకపోవచ్చు విద్యా వ్యవస్థ మీద, విద్య అంటే ఏ విధంగా ఉంటుంది, చదువుకునే విద్యార్థులు ఏ విధంగా ఉంటారనే విషయాన్ని. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు. రోజుకు 16 గంటలు చదువుకొని రేపు పొద్దున ర్యాంక్ కొట్టి డాక్టర్ కావాలనుకున్న విద్యార్థులకు తెలుసు విద్యా వ్యవస్థ అనేది. ఈరోజు ఢిల్లీలో మొత్తం కూడా విద్యార్థుల చెలో పార్లమెంటు అని చెప్పి అంటే రాహుల్ గాంధీ గారు అక్కడే ఉండి మల్లికార్జున. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కొరిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ కాశీ వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, విశేష అలంకరణలతో అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. నవరాత్రుల చివరి రోజున శ్రీ కాశీ వారాహి అమ్మవారు రాజ్య వారాహి అవతారంలో అత్యంత దివ్యమైన అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశేష దర్శనం కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు, వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి కృపను పొందారు. గుప్త నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారికి 9 రకాల విశిష్ట ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులు, ఐశ్వర్యాలు పొందాలని ఆకాంక్షించారు.
పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీని నిరసిస్తూ అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించిన ధర్నాలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరి నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూస్తే చాలా బాధాకరం, దురదృష్టకరం. విద్యార్థులను ఒక దేశద్రోహుల్లాగా ఏదో పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు లేకుంటే బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళ విధంగా విద్యార్థులను అమానుషంగా కొట్టినందుకు మన ప్రియతమ నాయకుడు కాబోయే భారతదేశ భవిష్యత్తు ప్రధాని మరి రాహుల్ గాంధీ గారు వారు నిరసనలు తెలుపుతుంటే కనీసం ప్రతిపక్ష నాయకుడని చూడకుండా వారిని ఒక అమాయకమైన ప్రజల కంటే అధ్వానంగా వారితో ప్రవర్తించడం చాలా దురదృష్టకరం, అన్యాయం. దాన్ని మేము తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రిజైన్ చేయాలి, తన రాజీనామా సమర్పించాలి, అతని పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలి. మరి లేదంటే మోడీ తన పదవికి రాజీనామా చేయాలి. చెలగాట మాడుతున్న బీజేపీ నాయకులు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి, మరి ప్రవర్తించండి. ఎంతోమంది మన విద్యార్థులను అమానుషంగా నిన్న మొన్న జరిగిన సంఘటనలో మీరు చేసిన పోలీసులు ఏదైతే వారి వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిపైన తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి భారతదేశ ఐక్యత కోసం ప్రాణాలు వారి కుటుంబం అంతా ఎందరో త్యాగ ఫలితాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు సంఘీభావంగా తెలిపితే వారిని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారి పట్ల అనుచితమైన వైఖరి చేసినందుకే ఈరోజు మేము అందరం ధర్నాలు చేస్తున్నాం. పార్టీకి మరి బీజేపీకి హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా విద్యార్థి లోకమంతా చూస్తున్నది, విద్యార్థి పిల్లల తల్లిదండ్రులు చూస్తున్నారు. వారు ఏ విధంగా నష్టపోయినో, ఏ విధంగా ప్రాణాలు కోల్పోయినో వారి కుటుంబాలకు కూడా మేము సానుభూతి తెలుపుతున్నామని తెలియపరుస్తున్నాం. పార్టీ మార్పు అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా బోయిన్పల్లిలోని ఆయన నివాసంలో మేడ్చల్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ 125 ఏళ్లు బతకాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మేడ్చల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ కార్యకర్త పేరిట రక్తంతో రాసిన లేఖ విషయంపై చాలా బాధపడుతున్నానన్న మల్లారెడ్డి, చిరునామా రాయకుండా లేఖ రాసినప్పటికీ చిరునామా తెలుసుకొని అతన్ని కలుస్తానని అన్నారు. మన యువ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ 50వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను.
మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ రక్తంతో రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా ఆయన కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెలుసుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతలేదు. ఏ పార్టీలో మాట్లాడలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కెటి రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా కార్మికులు, ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ డివిజన్ల మహిళలకు చీరల పంపిణీ చేశారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు హాజరై లబ్ధిదారులకు స్వయంగా చీరలను పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యార్థులు గురువారం తొలేకాదశి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విఠల రుక్మిణి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైన్సా నుంచి మహారాష్ట్రలోని పండరీపూర్ వరకు ఉన్న పుణ్యక్షేత్ర మార్గాన్ని ప్రతిబింబించే రూట్ మ్యాప్ను వివిధ అలంకరణ సామాగ్రితో రూపొందించి ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రిలో ఈరోజు శుక్రవారం కావడంతో వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారికి సారె సమర్పించారు. క్యూ లైన్లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. భక్తులు కనీసం 2 గంటల దర్శనమవుతుందన్నారు.